సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి పీకేఎల్ సీజన్ 8 ఆక్షన్లో అన్సోల్డ్ అయిన ప్లేయర్స్ మిరాజ్ షేక్, విశాల్ మానే అలాగే రన్ సింగ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ముందుగా మనం మిరాజ్ షేక్ గురించి అయితే మాట్లాడుకుందాం. మిరాజ్ షేక్ వచ్చేసరికి ఒక మంచి ఆల్రౌండర్. సో ఆల్రౌండర్లో ఇతనైతే లెఫ్ట్ కార్నర్ అయితే హ్యాండిల్ చేయగలడు, అలాగే రైడింగ్ డిపార్ట్మెంట్ కూడా హ్యాండిల్ చేయగలడు. మిరాజ్ షేక్ వచ్చేసరికి మంచి స్కిల్స్ ఉన్నటువంటి రైడర్ అలాగే డిఫెండర్ అని చెప్పుకోవచ్చు. సో ఇంత మంచి ఆల్రౌండర్ ఎందుకు అన్సోల్డ్ అయ్యాడు, ఏంటి దానికి గల కారణాలు ఏంటి అనేది చూద్దాం. సో మెయిన్ రీజన్ వచ్చేసరికి సీజన్ 6 నుంచి సీజన్ 7 వరకు స్టార్టింగ్ 7లో అయితే పెట్టలేదు ఇతనికి దబాంగ్ లీగ్ కేసు అయితే అంతకైతే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. పైగా ఇతని సబ్స్టిట్యూషన్ కింద అయితే వాడుకుంది 2 సీజన్స్. ఇక 2 సీజన్స్ అంతగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడంతో ఇతనైతే అన్సోల్డ్ అవడం అయితే జరిగింది. పీకేఎల్ సీజన్ 8 ఆక్షన్లో ఏ టీమ్స్ కూడా ఇతన్ని తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే చూపలేదు. అలాగే మరో రీజన్ వచ్చేసరికి నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ అని చెప్పుకోవచ్చు. సో అతను రైడర్గా ఉన్నాడు కాబట్టి అతను ఉంటే చాలు అనుకుంది దబాంగ్ లీగ్ కేసి, అందుకే మిరాజ్ షేక్ను వదులుకుంది. ఇక మిరాజ్ షేక్ పీకేఎల్ సీజన్ 9 ఆక్షన్లోకి అయితే వస్తాడు. ఏ టీం తీసుకుంటే ఆ టీంకి అయితే వెళ్తాడు. సో తీసుకోకపోతే అన్సోల్డ్ అయితే అవుతాడు పీకేఎల్ సీజన్ 9 ఆక్షన్లో కూడా. ఓకే, నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసరికి విశాల్ మానే వచ్చేసరికి ఒక పవర్ఫుల్ డిఫెండర్. ఇతనైతే దబాంగ్ లీగ్ కేసి అయితే పీకేఎల్ సీజన్ 8 ఆక్షన్లో అయితే రిలీజ్ చేసింది. ఆక్షన్లోకి అయితే వచ్చాడు కానీ ఏ టీం అయితే తీసుకోలేదు, అన్సోల్డ్ అవడం అయితే జరిగింది. విశాల్ మానే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ దబాంగ్ లీగ్ కేసి టీంలో. సో ఇతనైతే ఆక్షన్లోకి వచ్చాడు కానీ ఏ టీమ్స్ అయితే పట్టించుకోలేదు. సో ఏ టీము ఇతని మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేయలేదు, అందుకే ఇతనైతే అన్సోల్డ్ అవడం అయితే జరిగింది. సో పట్నా పైరట్స్ అయితే తీసుకోండొచ్చు, ఎందుకంటే పట్నా పైరట్స్ డిఫెన్స్ అనేది చాలా వీక్గా ఉంది. సో ఇతనైతే తీసుకోండొచ్చు. సో పట్నా పైరట్స్ ఇతనైతే తీసుకోండాలి మ్యాక్సిమం, ఎందుకంటే డిఫెన్స్ చాలా చాలా వీక్గా ఉంది పట్నా పైరట్స్ది. ఇతన్ని తీసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండేది పట్నా పైరట్స్ డిఫెన్స్ అనేది. ఇక విశాల్ మానే వచ్చేసరికి పీకేఎల్ సీజన్ 8 అయితే ఆడాడు, ఎందుకంటే అన్సోల్డ్ అయ్యాడు కాబట్టి. ఇక పీకేఎల్ సీజన్ 9 ఆప్షన్లోకి అయితే వస్తాడు విశాల్ మానే. ఏ టీం తీసుకుంటే ఆ టీంకి అయితే వెళ్తాడు. సో అప్పుడు కూడా తీసుకోకపోతే అన్సోల్డ్ అయితే అవుతాడు విశాల్ మానే. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసరికి రన్ సింగ్ అనమాట. రన్ సింగ్ వచ్చేసరికి లాస్ట్ సీజన్ 7లో అయితే తమిళ తలవాస్ తరపున అయితే ఆడాడు. రన్ సింగ్ వచ్చేసరికి ఒక మంచి స్కిల్స్ ఉన్నటువంటి ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. సో ఇతనైతే పీకేఎల్ సీజన్ 8 ఆప్షన్లోకి అయితే తమిళ తలవాస్ అయితే రిలీజ్ చేసింది. ఇతను ఆప్షన్లోకి వచ్చాడు కానీ ఏ టీమ్స్ అయితే ఇతని మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేయలేదు. సో పాపం అయితే అన్సోల్డ్ అయిపోయాడు. ఇతనైతే మన తెలుగు టైటన్స్ అయితే తీసుకోవాల్సింది, ఎందుకంటే మనకు ఆల్రౌండర్స్ ఎవరు లేరు. చాలా తక్కువ అమౌంట్కి అయితే కూర్చుంటాడు రన్ సింగ్ అయితే. సో తెలుగు టైటన్స్ తీసుకోకుండా తప్పు అయితే చేసింది. సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఇదేనమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి కబడ్డీకి సంబంధించిన అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే తెలుగు కబడ్డీ ఇన్ఫర్మేషన్ అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అలా అప్డేట్స్లో సెట్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆల్లో ఉందో లేదో. బెల్ నోటిఫికేషన్ ఆల్లో ఉంటే మాత్రమే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా లభిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, నేను మీ రూపేష్.